ఓకేనా సార్? మీకు మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఓకేనా? ఓకే. సో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మీరు చూడండి కొంచెం. ఓకే. ఓకే. వాయిస్ అంతా క్లియర్గా ఉంది కదా? వాయిస్ ఓకే సార్, వాయిస్ ఓకే. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ కూడా. సో రవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ చేసినందుకు. అండ్ ఈరోజు మీ టీంలో నా యొక్క టెస్టిమోనీ షేర్ చేసుకునే అవకాశాన్ని మీరు కల్పించినందుకు సో మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ అందరూ కూడా చాట్ బాక్స్ వస్తారు, రెస్పాండ్ అవ్వండి. సో అందరూ కూడా ఒక్కసారి అందరూ కూడా వీడియోలోకి రావడానికి ప్రయత్నం చేయండి. ఎస్ 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 500 మెంబర్స్ రీచ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి కూడా. సో అందరూ కూడా వీడియోలో ఉన్నారు అండ్ చాలా ఓపికగా ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా. సో ఈరోజు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్ ఎస్ అందరూ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. నాకు ఒక వీక్నెస్ ఉంటుంది, అది చెప్పమంటారు లేదా మీరు యాక్టివ్గా మూవ్ అవ్వగలుగుతారా? ఎందుకంటే నా వీక్నెస్ చెప్తే మీరు చాలా మేలుకుంటారు. నాకు వీక్నెస్ ఏంటి అంటే మీరు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వడం కానీ వీడియోలో ఉన్న వాళ్ళు, నేను ఇంకో మొబైల్లో కనెక్ట్ అయ్యాను చూస్తుంటాను, వీడియోలో ఉన్న వాళ్ళు సో మీరు వింటున్నారా లేదా అనేది నేను చూస్తూ ఉంటాను. మీరు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వడం కానీ సో అలా నేను అడిగినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, మీరు వినడానికి ప్రయత్నం చేయండి. సో నేను ఒకటే చెప్తున్నాను, పెన్ను పేపరు పక్కన పెట్టండి. సో నేను పెన్ను పేపర్ వద్దని చెప్పట్లే, మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నోట్ చేయండి, కానీ ప్రతిదీ నోట్ చేయకండి దయచేసి. ఓకేనా? సో మీరందరూ కూడా, నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, అందరూ కూడా రెస్పాండ్ అవుతారా? ఫస్ట్ మనము సో నేను పరిచయం చేసుకున్నాను కదా, మీరు కూడా పరిచయం కావాలి కదా. కాబట్టి వీడియోలో ఉంటుందంటే నేను ఫేస్ గుర్తుపడుతూ ఉంటాను. మీ పరిచయం అని మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫేస్ అండ్ మీ వీడియోలో ఉండి మీ పేరు అక్కడ నోట్ చేసుకుంటే నాకు ఐడియా ఉంటుంది. సో ఎవరు చాట్ బాక్స్ లో బాగా రెస్పాండ్ అవుతుంటారో కూడా నాకు ఐడియా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. అందరు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. సో నేను ఈరోజు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, మీరందరూ కూడా ఓపెన్ మైండ్ తో ఉన్నారా, క్లోజ్ మైండ్ తో ఉన్నారా? మైండ్ ఓపెన్ చేశారా లేదా మూత పెట్టారా? సో వీడియోలో ఉన్న వాళ్ళు ఓపెన్ చేసే థమ్స్ అప్, లేదనుకుంటే డౌన్ చేయండి. సింపుల్. వీడియోలో ఉన్న వాళ్ళకి చాట్ బాక్స్ పెద్ద అవసరం లేదు, థమ్స్ అప్, డన్. ఓకే, సూపర్ సూపర్. అందరూ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. ఎస్, మీ అందరికీ కూడా ఈరోజు ఈ జూమ్కి అటెండ్ అయ్యి సో మీకులాగా తయారైన నేను, అంటే మీకులాగా ఉన్న వ్యక్తిని ఈరోజు ఇలా ఎలా తయారయ్యానో సో నేను పెద్దగా చెప్పానండి. నా లైఫ్ స్టైల్ని మీకు పరిచయం చేస్తాను. సో ఒకవేళ కనుక నా లైఫ్ స్టైల్లో కనుక మీరుంటే ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ 100% మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, మనసు పెట్టి వినండి. సో దయచేసి వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ అలా కానీ పక్క వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ వినడం కానీ చేయకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అవకాశము వెస్టేజ్, కానీ ఆ వెస్టేజ్లో ఏదో ఒక క్షణంలో మీ యొక్క యూటర్న్, మీ యొక్క లైఫ్ యూటర్న్ అయ్యే పాయింట్ మీకు ప్రతిరోజు జరిగే జూమ్లో కావచ్చు, లైవ్ మీటింగ్లో కావచ్చు, సెమినార్లో కావచ్చు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరు కూడా నేను చెప్తున్నాను, ఇదే కాన్ఫిడెన్స్ తోటి, ఇదే Recording in progress. మీరందరూ కూడా
సో మనసు పెట్టి వింటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో మరి సార్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి ఒకసారి అవకాశం. సార్ రవి సార్ ఓకేనా స్క్రీన్? ఓకే సార్. ఓకే. సో లీడర్స్ అందరి కూడా, సో పాండు సార్ టీం అండ్ అలాగే రవి సార్ టీం, టోటల్ టీంకి నాకు ఈరోజు నా యొక్క టెస్ట్ మోడ్ షేర్ చేసుకునే అవకాశం మీరు నాకు కల్పించినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏం చేశానో మాత్రమే మాట్లాడతాను, నేను పెద్దగా ఏం చెప్పాను. మీరు మాత్రము మనసు పెట్టి క్యాచ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో అలా మీరు క్యాచ్ చేస్తేనే మీకు దొరుకుతుంది. సో మై సెల్ఫ్ వెంకటేశ్వర్లు, చాపల వెంకటేశ్వర్లు. సో ఇప్పుడు నేను ప్రజెంట్ గా యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ గా ఉన్నాను. కానీ దానికంటే ముందు బిఫోర్ వెస్ట్ ఏం చేసేవాడిని తెలియాలి కదా. సో ఒక హౌస్ వైరింగ్ చేసేవాడు, అంటే ఎలక్ట్రీషియన్ అంటారా. సో అది సార్ మీకు ఆల్రెడీ పోస్ట్ లో పెట్టారు. సో ఒక టీచర్ టు వెస్టీజ్, అంటే ఒక టీచర్ అని పెట్టాడు. అక్కడ నుంచి మన లీడర్ ఎలా మాట్లాడో పెట్టారు. కానీ సో ఇక్కడ మీకు తెలియని నిజాలు ఇంకా చాలా వస్తాయి. మీరు చాలా విషయాలు మీరు గమనించండి ఇక్కడ. అలాగే డీజే అండ్ సౌండ్స్ అండ్ డెకరేషన్స్, సో అంటే ఫంక్షన్ హాల్లో కావచ్చు, ఇన్నర్లో కావచ్చు, అలాగే న్యూస్ రిపోర్టర్ గా అండ్ అలాగే టీచర్ గా, సో ఒక మొబైల్ షాప్ టెక్నీషియన్ గా, సో ఒక ఫార్మర్ గా చేశాను. సార్ ఏంటి సార్ మేము ఈ జూమ్ లో 500 మందిని ఆడాము, ఈ 500 మందిని సో ఏంటి సార్ మీరు చెప్తే ఏం చెప్తే అది వింటామా అని అనుకోవచ్చు. కానీ సో కోటి కోసం కోటి విద్యలు అంటారా, అది ఇదే. ఎందుకు చెప్తున్నానంటే సో మరి ఒక పక్క పల్లెటూరులో పుట్టిన వ్యక్తిని, అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటున్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని మరి ఈరోజు సో యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ గా, సో ఒక కార్ ఫండ్ అచీవర్ గా, హౌస్ ఫండ్ అచీవర్ గా, ఫారెన్ ట్రిప్ అచీవర్ గా, సో 2 lakhs ఇన్కమ్ ప్లస్ ఎర్నర్ గా ఎలా మారాననేది సో ఈ రోజు మీకు చెప్పబోతున్నారు. మీరందరూ కూడా సో ఇక్కడ ఉన్నటువంటి పనులు మీరు ఏవైతే చేస్తున్నారో, ఈ పనులని కాదు, ఇలాంటి పనులు ఎవరైతే చేస్తున్నారో, మల్టిపుల్ టాస్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనసు పెట్టి వినండి. చివరిలో మీరు ఒకే పని మీద నిలబడగలుగుతారు. మీ లైఫ్ అనేది యూటర్న్ అనే తీసుకునే అవకాశం ఈ జూమ్ ద్వారా మీకు దొరుకుతుంది. సో నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ నా అంటే నేను మీ అందరికి కూడా సో కొన్ని విషయాలు షేర్ చేస్తాను. మా కుటుంబం గురించి కావచ్చు, నా లైఫ్ స్టైల్ వెస్టైల్కి రాకముందు కావచ్చు, కొన్ని విషయాలు షేర్ చేస్తాను. ఫస్ట్ నేనేంటో తెలియాలి కదా, చెప్పాను ఇలా చేస్తానని, కానీ నిజంగా కూడా తెలియాలి కదా మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఏంటో తెలియాలి కదా. సో అండ్ అలాగే ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. నేను ఒక పల్లెటూరులో పుట్టానని చెప్పాను కదా, ఒక వ్యవసాయం కుటుంబం చేసుకుంటున్నటువంటి కుటుంబంలో నేను జన్మించానని చెప్పాను కదా. సో ఇది నేనండి. సో మీరు ఇక్కడ క్యాచ్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే నేను ఎక్కడున్నానో గుర్తుపట్టవచ్చు మీరు. సో ఇది నేను ఎప్పుడనే చూపిస్తాను. 6th క్లాస్ లో మనకు తెలుసు, పాలమూరు అంటే పిల్లల మర్రి, అంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో పాలమూరు ఒక పిల్లల మర్రి. దీనికి నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు 50 రూపాయలు. ఎందుకు దీని యొక్క ఫీజు? మీరు అందరూ అనుకోవచ్చు, సార్ మీరు జూమ్ లోకి వచ్చి ఏదో మోటివేషన్ చేస్తారనుకున్నాను సార్, కానీ ఇక్కడేం సార్ మీరు టూర్ పోయింది మాకెందుకు సార్ అని చాలా మంది అనుకుంటున్నారు. అనుకోవాలి మీరు. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు నేను 6th క్లాస్ లో 50 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల మరి ట్రిప్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను నేను. కానీ దానికి పోవడానికి చాలా కష్టాలు పడ్డాం. ఎందుకంటే పిల్లలు మారం చేస్తుంటారు కదా, అలా మారం చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుకుంటూ ఇంట్లో కొన్ని కండిషన్స్ పెడితే దాన్ని తట్టుకొని సో ఓకే అని చెప్పుకొని మా అమ్మ ఒక 3 రోజులు కూలి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఆ ట్రిప్ వెళ్ళడం జరిగింది. నాకు బాగా ఐడియా ఉంది, అప్పుడు కూలి 18 రూపాయలు 20 రూపాయలు ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నా మౌస్ కనబడుతుంది కదా, ఇక్కడ నేనండి, ఇక్కడ నేను, ఇక ఇక్కడ చూడండి నేను. గట్టిగా గాలిసి కొట్టుకపోతే మళ్ళీ వెతకరికి 100 మంది రావాలి. సో అలాంటి కుటుంబంలో ఉన్న నేను ఎందుకు చెప్తానంటే ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబంలో 50 రూపాయలు పెట్టి పిల్లల మర్రి వెళ్ళలేని వ్యక్తి ఏం చేశాడు ముందు మీకు తెలుస్తుంది.
అండ్ అలాగే నా ఇంటర్మీడియట్ 2004, 2006లో నా ఇంటర్ పూర్తి అయిపోయింది. సో అక్కడ నుంచి 2 ఇయర్స్ 2004 నుంచి 2006 వరకి సో నేను మా ఊరు నుంచి సుమారుగా ఒక 12 కిలోమీటర్లు జర్నీ చేసి అక్కడ చదువుకున్నాను. సో అక్కడ ఒక టెక్నికల్ కోర్సు అంటే ఆ ఏజ్ లో చాలా మంది చదవడం ప్రయోజకులు కావడం కన్నా తులపనులు చేయడం చాలా ఉంటుంది కదా. సో అలా మనము ఒక టెక్నికల్ కోర్సు అంటే బాగా చెడగొట్టడం అండ్ రిపేర్ చేయడం బాగా ఇష్టం. అందుకనే ఎలక్ట్రికల్ కోర్సులో జాయిన్ అయ్యి సో అక్కడ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను. అక్కడ దాని తర్వాత నీకు ఇందాక చెప్పాను కదా నిజమేనా కానీ కాదా అని. సో ఒక డెకరేషన్ గా నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఒక డెకరేషన్ గా చేశాను. ఒక ఫంక్షన్ హాల్లో డెకరేషన్ అండ్ ఇలా చేయడం అండ్ అలాగే ఎలక్ట్రీషియన్ వర్క్ చేయడం ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ సో అలా సాగుతుంది. అలా కాలేజీలో 13 సంవత్సరాలు జాబ్ చేశాను. ఒక కాలేజీలో ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా ఒక 13 సంవత్సరాలు జాబ్ చేశాను. సో మరి అక్కడ నేను బాగా వర్క్ చేస్తే అక్కడ ఆ కాలేజ్ తరఫు నుంచి కావచ్చు, ఆ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి కావచ్చు, సో అక్కడ ఒక పెన్ను గిఫ్ట్ గా అక్కడ కింద కనబడుతుంది చూడండి. ఇక్కడ ఒక పెన్ను గిఫ్ట్ గా అందరికి చేతిలో ఉండడం ఇలా చూడండి. నా చేతిలో కానీ సార్ వాళ్ళ చేతిలో కానీ గిఫ్ట్ గా ఉండేది. సో మరి అప్పుడు నాకు జాబ్ వచ్చింది ఎప్పుడు అంటే 2007లోనే నాకు జాబ్ రావడం జరిగింది. 2007లోనే నాకు జాబ్ వస్తే 2020 వరకు నేను బస్ పాస్ తీయలేదు. 2020 జూలైలో బస్ పాస్ తీశాను. ఎందుకంటే మా ఊరికి బస్ ఫెసిలిటీ లేదు కాబట్టి తీయలేదు. మరి చూడండి జాబ్ వచ్చిన తర్వాత కూడా బస్ పాస్ తీయడానికి వేస్ట్ అయిపోతాయి. ఆలోచించండి. ఇప్పుడు ఎంత ఉంది? 320 ఉంది 2019లో. మరి 320 రూపాయలు వేస్ట్ అయిపోతాయి అనే ఉద్దేశంతో బస్ పాస్ తీయలేదు. కానీ అప్పుడు బస్ స్టార్ట్ అయిన తర్వాత మరి 2019లో బస్ పాస్ తీయడం జరిగింది. ఆలోచించండి. 300 రూపాయలు పెట్టి ఆర్టీసీ బస్ పాస్ తీయలేని వ్యక్తి గుర్తుందా? మీ అందరికి కూడా చెప్తున్నాను మళ్ళీ. 50 రూపాయలు పెట్టి అనేది ట్రిప్ వెళ్ళలేని వ్యక్తి ఆలోచన చేసి ఆశ తూచి సో ఇంట్లో ఇబ్బందులు పడి వెళ్ళాడు. మరి కాలేజీకి వెళ్తే చదువుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయి సైకిల్ పైన వెళ్ళిన వ్యక్తి. మరి జాబ్ వచ్చిన తర్వాత కూడా బైక్ లేదు అప్పుడు నాకు కూడా. సో మరి బస్కి వెళ్ళాల్సిన వ్యక్తి ఆటోలోకి వెళ్ళి మరి బస్ పాస్ కూడా వేస్ట్ చేసుకోకుండా మరి ఆటోలోకి వెళ్ళే వ్యక్తి. నేను 2011లో నేను బైక్ తీసుకున్నాను. మరి ఇలా చూడండి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే సో ఇదంతా కూడా నా యొక్క వెస్టేజ్ కి రాకముందు అప్పటికి జాబ్ వచ్చినది. మరి వెస్టేజ్ కి వచ్చిన తర్వాత మరి నా లైఫ్ స్టైల్ ఎలా ఉందని చూపిస్తాను. సో మరి ఇక్కడ నేను వెస్టేజ్ లోకి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చెప్పగానే రారు. అలాగే ఇక్కడ నేను కూడా వెస్టేజ్ లోకి ఒక 6 months నా ఫ్రెండ్ చెప్తూ ఉంటే బాగా ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్నాను. 6 months తర్వాత సో ఇక్కడికి రావడం జరిగింది. మరి అక్కడ ఎందుకు ఈ 6 months పట్టింది అంటే ఒక టీచర్ గా, ఒక ఎలక్ట్రీషియన్ గా, ఒక రిపోర్టర్ గా ఇన్ని పనులు చేసుకుంటూ ఈ సబ్బుల పేస్ట్ నాకెందుకు రాని బాగా సతాయించడం కూడా జరిగింది. ఒకానొక సందర్భంలో బాగా ఇబ్బంది పెట్టడం వల్లనే జాయిన్ అయ్యాను తప్ప సో నా ఇష్టంగా జాయిన్ అవ్వలే. కానీ ఇక్కడ మా భార్య బాగా ఇష్టపడి వెస్టేజ్ ని ప్రొడక్ట్స్ బాగున్నాయి వాడుతున్నారు అని చెప్పి సో ఇష్టపడి దీనిలోకి రావడం జరిగింది మేము. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసాము. సో ఫీల్డ్ వరకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తే సక్సెస్ అవుతారు, ఇది మీకు కొన్ని వివరించడానికి నేను ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. సో మా ఏరియాలో మినిమం 50 కిలోమీటర్ల స్టోరు లేదు. ఎటో 50 కిలోమీటర్లకు ఒక స్టోర్ లేదు. మాకు మహబూబ్ నగర్ లేదా సికింద్రాబాద్ బ్రాంచ్ కి రావాలి. మేము ఉంటున్నది నాగర్ కర్నూల్లో. మేము మహబూబ్ నగర్కి వెళ్ళాలి. అక్కడ స్టోర్లో స్టాక్ లేకపోతే సికింద్రాబాద్కి రావాలి. సో అలా మహబూబ్ నగర్ నుంచి తెచ్చుకొని ఇలా బ్యాగులు తెచ్చుకొని సో ప్రతి ఇంటికి కూడా మేము సర్వీస్ చేసేవాళ్ళం. చాలా మంది అనేవాళ్ళు ఏంద్రా నువ్వు సబ్బుల పేస్ట్లు అమ్మటం లాగా ఉన్నావు, ఈ బైక్ చూసుకుంటే అలాగే ఉన్నాయి కదా, సో అక్కడో బ్యాగ్ ఇక్కడో బ్యాగ్ సబ్బుల పేస్ట్లు వేసుకొని పోయేవాళ్ళే. సో అలాగే అనేవాళ్ళు. చాలా మంది అనేవాళ్ళు నువ్వు తిరుగులే కానీ సో అమ్మాయిని ఎందుకు తిప్పుతున్నావురా అని అనేవాళ్ళు. సో నా భార్య అర్థం చేసుకున్నది కాబట్టి సో వెస్టేజ్ లో సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో వెస్టేజ్ లో ఇద్దరం కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. సో నా బండికి కూడా మీరు చూసారు అక్కడ ప్రెస్ అని, నమస్తే అని. సో అలా వర్క్ చేసుకుంటూ ప్రతి ఏరియాలో మేము ఫీల్డ్ టీమ్ బిల్డ్ చేసుకుంటూ అలా వర్క్ చేసి సర్వీస్ వచ్చాం. సో అక్కడ 15 రోజులు వర్క్ చేస్తే 1819 రూపాయలు రావడం జరిగింది. 15 రోజులు వర్క్ చేస్తాను.
చేస్తే 1819 రూపాయలు రావడం జరిగింది. సో మరి నెల మొత్తం కష్టపడితే 4500. సో మిగతా వర్కులు చేస్తే ఒక 20, 30 దాకా వచ్చేది. మరి ఇక్కడ 15 రోజులు కష్టపడితే 1819 రూపాయలు వచ్చాయి. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా సో వర్క్ చేస్తే తెలిసిన వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా అని సో చెప్తే ఒక 1819 రూపాయలు వచ్చింది. మరి ఊరుకుంటామా? సో దీని గురించి అధ్యయనం చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నాకు అర్థమైందంటే ఇక్కడ దీనిలో ఏం చేయాలంటే కొన్ని వీడియోలు చూశాను. సక్సెస్ కావాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి. మన జీవితంలో ఎన్ని నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉంటుంది అనేది ఎప్పటికీ మర్చిపోవద్దని ఒక కొటేషన్ బాగా విన్నాను. ఓహో! నేను చేయాల్సింది ఇదా? మరి దీనికోసం నేనేం చేయాలి అని బాగా సో తపన ఏర్పడుతూ సో ఇలాంటి మీటింగ్స్, సో అప్లైన్స్ నుంచి మీటింగ్స్, పైనుంచి కింద డౌన్లైన్స్ కి బాగా సపోర్ట్ చేసుకుంటూ నేర్చుకోవడం, మీటింగ్లు చేయడం స్టార్ట్ చేశాను. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా ఇంకా బాగా చేస్తున్నాను. ఇంకా ఏదో ఒక ఆలోచన రావడం. సో ఇక్కడ మీరు కూడా ఇందాక చెప్పిన కొటేషన్ నా ఒక్కరికే కాదు, మీకు కూడా వర్తిస్తుంది. మీరు కూడా ఏం చేయాలనేది కూడా చెప్తున్నాను. నేనే కాదు, నేనేం చేశానో చెప్తాను. మీరు కూడా ఏం చేస్తే సక్సెస్ అవుతారో మీరు ఆలోచించండి. ఇక్కడ నేను అంటే మీరు కూడా నేను అనుకోవాలి. వెస్టేజ్ లో విజయం సాధించాలి అంటే వెస్టేజ్ సక్సెస్ సిస్టమ్ ని అర్థం చేసుకోవాలి. నెట్వర్క్ సక్సెస్ సిస్టమ్ ని అర్థం చేసుకోవాలి. మరి వాటిని మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వెస్టేజ్ ని హార్ట్ఫుల్ గా మీకు చెప్పిన ప్లాన్ చెప్పినప్పుడు ఎవరైతే మీరు వెస్టేజ్ లో సక్సెస్ అవుతారో, వెస్టేజ్ లో మీరు డబ్బులు సంపాదిస్తారు, వెస్టేజ్ లో మీరు కారు పొందుతారు, వెస్టేజ్ లో మీరు లక్షలు తీసుకుంటారు, వెస్టేజ్ లో మీరు ఫారెన్ ట్రిప్ వెళ్తారు, వెస్టేజ్ లో మీరు రికగ్నిషన్ పొందుతారు అంటే ఏదైతే నమ్మారో దాన్ని ఎప్పుడు కూడా మీరు వదిలిపెట్టొద్దు. దాన్ని బలంగా పట్టుకోవాలి. దానికోసమే మనం పనిచేయాలి. నేను అదే చేశాను. మిమ్మల్ని కూడా అదే చేయమని చెప్తున్నాను. సో అక్కడి నుంచి నా మైండ్ చేంజ్ చేసుకున్నాను. నా యాటిట్యూడ్ చేంజ్ చేసుకున్నాను. ఇది కాదు నేను చేయాల్సింది, ఇది కాదు. సో ఓన్లీ ప్రొడక్ట్సే కాదు, ఓన్లీ నేను సర్వీస్ చేయడమే కాదు అని అక్కడ నుంచి నా యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని సో నేను ఒక మీటింగ్ అంటే మా ఫ్రెండ్స్ మీటింగ్ పెట్టినటువంటి దానిలో సో ఒక మీటింగ్కి వెళ్ళాను. సో మీకు ఇక్కడ కనబడుతుంటది సో మై గోల్ చార్టర్. సో నేను ఈ జూమ్ 100+ మెంబర్స్ అందరికి చెప్తున్నాను, మీరందరూ కూడా ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఈ చార్ట్ లో ఏమైతే ఉందో దాన్ని మీరు ఇమ్మీడియట్ గా మీరు ఫిలప్ చేసి రేపు మార్నింగే మీరు మీ గ్రూప్ లో పోస్ట్ చేయండి. సో నా షార్ట్ టర్మ్ గోల్ ఇది, మీరు రాసుకోవాల్సింది. నా షార్ట్ టర్మ్ గోల్ ఇది, నా మిడ్ టర్మ్ గోల్ ఇది, నా లాంగ్ టర్మ్ గోల్ ఇది. అంటే 6 months, 1 year, 3 years ఇలా మీరు గోల్ పెట్టుకోండి. నేను అలా గోల్ పెట్టుకున్నాను. ఆ మీటింగ్కి వెళ్ళి ఆ గోల్ పెట్టుకున్నాను కాబట్టి November 5, 5th అంటే November 5లో మా పాప బర్త్డే ఉంది. ఆ రోజు కార్ బుక్ చేయాలి. December 20 కల్లా 1 lakh తీసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క గోల్ పెట్టుకున్నాను. షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నాను. ఈ గోల్స్ అన్ని కూడా నేను చెప్తున్నాను కదా, విత్ ఇన్ ఆ గోల్ నేను పెట్టుకున్న దానికంటే 2 months ముందుగానే అచీవ్ చేశాను. ఎందుకు? ఇది పెట్టుకున్నాను కాబట్టి. కానీ ఇది అచీవ్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? అంటే కష్టాలంటే ఏదో కష్టాలు కాదా మిత్రులారా. సో ఇది పెట్టిన తర్వాత ఇది మా ఇంట్లో ఇది మీరు స్టిక్ చేసి గ్రూప్ లో పెట్టమని చెప్పట్లేదు. ఇది మీరు తయారు చేసి చార్ట్ తీసుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది రాసుకున్న తర్వాత మీరు కార్ తీయడం కానీ, మీరు టైటిల్ పొందడం కానీ, మీరు ఫారెన్ ట్రిప్ అచీవ్ అవ్వడం కానీ, మీరు ఒక హౌస్ ఫండ్ అచీవ్ అవ్వడం కానీ మీరు అకేషన్స్ ఉన్నప్పుడు పెట్టుకోండి. ఒకవేళ మ్యారేజ్ అయితే మీ మ్యారేజ్ డేనా, ఒకవేళ మీ బర్త్డేనా, లేకపోతే మీ భార్య బర్త్డేనా, మీ పిల్లల బర్త్డేలా ఏదో ఒక స్పెషల్ డే పెట్టుకోండి. ఆ రోజు నేను చేస్తాను అని పెట్టుకోండి, చేస్తారు. అలా నేను చార్ట్ చేసిన తర్వాత మా పాప మా బాబు బుక్స్ లోకి వెళ్ళి కార్ బొమ్మ తీశాను, పర్సు డబ్బులు తీశాను, ఇంకో కార్ తీశాను, డబ్బులు తీశాను, ఫ్లాట్ తీశాను, ఫారెన్ ఫ్లైట్ తీశాను. సో ఇవన్నీ కూడా తీశాను, అక్కడ అతికిచ్చాను. చాలా మంది హేళన చేయడానికి స్టార్ట్ చేశారు. అది చూసిన వాళ్ళందరూ కూడా ఏం బ్రో ఎక్కువ డబ్బులు సంపాదించినట్టున్నావు, ఏం బ్రో కార్ తీసినట్టున్నావు, ఏం బ్రో ఫ్లైట్ ఎక్కేటట్టు, ఇలా హేళన చేయడం. అంటే నువ్వు చేయగలవురా అని ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. అది చూసిన ప్రతి ఒక్కరు హేళన చేయడం. కొన్ని సందర్భాల్లో కోపం వచ్చి చించేయాలన్నంత కసి రావడం జరిగింది. కానీ చించేస్తే బాగుండదు. వాళ్ళు ఏదైతే అన్నారో అది నిజం అవుతుంది అని మళ్ళీ కసిగా దాన్ని తీసుకొని ప్రతిదీ కూడా అచీవ్ చేయడానికి ప్రయత్నం చేశాను. మీరు కూడా మీ అందరూ కూడా చెప్తున్నాను, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరైతే వెస్టేజ్ ని
హార్ట్ఫుల్ గా తీసుకున్నారో, ఎవరైతే వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలనుకున్నారో, వెస్టేజ్ లో ఎవరైతే ఎన్నో పెయిన్స్ పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, అర్థమవుతుంది. వీటన్నిటి నుంచి విముక్తి పొందాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన మొట్టమొదటి పని ఇది, మీరు గోల్ చార్ట్ రాసుకోండి. మీకు అర్థం కాకపోతే మీ అప్లయన్స్ దగ్గర కూర్చొని నేనేం చేయాలడానికి వచ్చాను, నేను వెస్టేజ్ లో ఇది పొందాలనుకుంటున్నా, ఎప్పటి వరకు పొందాలి, ఎలా చేయాలి అని మీరు గోల్ రాసుకొని దాన్ని మీరు స్టిక్ చేసుకొని ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అలా చేసుకున్నాను. అక్కడ నుంచి నా మైండ్ సెట్ మార్చుకున్నాను. సో పెద్ద పెద్ద మీటింగ్లు చేయడం, పెద్ద పెద్ద లీడర్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాను. సో అక్కడ నుంచి నేను ఎప్పుడైతే బ్రాంజ్ నుంచి సిల్వర్కి వచ్చాను, సిల్వర్ నుంచి గోల్డ్కి వచ్చాను, గోల్డ్ నుంచి స్టార్కి వచ్చిన తర్వాత, ఇది కరోనా టైంలో స్టార్కి వచ్చిన తర్వాత, సో ఇది నేను జూమ్ మీటింగ్, కరోనా టైంలో జూమ్స్ జరుగుతున్నాయి. జూమ్స్ ఇవ్వాలి అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ గా ఇస్తున్న ల్యాప్టాప్, ఇక్కడ మీకు కనబడుతున్న ల్యాప్టాప్, సో నాకు ఏం తెలియదండి. ఈ ల్యాప్టాప్ ని ఎక్కడ ఆన్ చేయాలో ఆఫ్ చేయాలో ఒకటి అక్కడ తీసుకున్న వ్యక్తి చూపించాడు తప్ప నాకు ఏం తెలియదు. టోటల్ గా దీన్ని మళ్ళీ తీసుకున్న తర్వాత సో మై గ్రేట్ అప్లైన్ కిరణ్ సార్ ద్వారా మొత్తం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ వెస్టేజ్ లోకి వచ్చారంటే మీరు అన్ని నేర్చుకుంటారు, ఏమి రాకుండా కూడా గుర్తుపెట్టుకోండి. సో అక్కడ ల్యాప్టాప్ తీసుకున్నాను. సో నా టీమ్ కి జూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ అలాగే ప్రొజెక్టర్ తీసుకున్నాను. సో ఎప్పుడైతే ఇక ల్యాప్టాప్ తీసుకున్నానో మైండ్ లో ఒక థాట్ వచ్చింది, మరి ఇక్కడ నేను జూమ్ లో ఇక్కడ ఇస్తున్నాను, ప్రజెంటేషన్లు ఇస్తున్నాను, దీన్ని లైవ్ గా ఒక ఒక గోడ పైన వేసి చూపిస్తే ఇంకెలా ఉంటుందని ఒక ప్రొజెక్టర్ ఉన్నాను. నేను స్టార్ డైరెక్టర్ ఉన్నప్పుడే ఒక ప్రొజెక్టర్ ఉన్నాను. ల్యాప్టాప్ ప్రొజెక్టర్ తీసుకున్నాను. అక్కడ నుంచి ప్రజెంటేషన్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాను. సో అప్పుడే దాని తర్వాత నేను ఫారెన్ ట్రిప్ కోసము సో సిల్వర్ డైరెక్టర్ గా అప్పుడు ఫారెన్ ట్రిప్ ఫండ్ అచీవ్ అయ్యాను. అప్పుడు నేను ఫారెన్ ట్రిప్ ఫండ్ అచీవ్ అయిన తర్వాత సో ఇది ఇప్పుడు నేను నా యొక్క ప్రజెంట్ ఫారెన్ ట్రిప్ అమౌంట్ అనేది ఇక్కడ పెట్టలేదు, అది మిస్టేక్ జరిగింది, సారీ. సో నేను అప్పుడు స్టార్ డైరెక్టర్ లో ఇక్కడ నేను ఇందాక చెప్పాను, గుర్తుపెట్టుకున్నారు కదా, ఎప్పుడు బస్ పాస్ తీయలేని వ్యక్తి, 50 రూపాయలు పెట్టి ట్రిప్ వెళ్ళని వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. మరి బస్ పాస్ తీయలేని వ్యక్తి పాస్పోర్ట్ ఎలా తీయగలిగాడనే చెప్తాను. ఈ పాస్పోర్ట్ అనేది నేను మా స్వగ్రామం వచ్చేసి నందివడ్డేమన్, బిజినపల్లి మండల్కి రావాల్సిందే. నేను రిపోర్టర్ గా వర్క్ చేస్తున్నాను కాబట్టి సో అక్కడికి వచ్చే పాస్పోర్ట్ వ్యక్తి మాకు అక్కడ పరిచయాలు ఉంటారు. అక్కడ పాస్పోర్ట్ వెరిఫికేషన్ వచ్చే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు పాస్పోర్ట్ తీసే టైంలో సో పలానా టైంకి వస్తారు అని చెప్పి అక్కడ చెప్తున్నాను, అక్కడ హోటల్ దగ్గర వెయిట్ చేయండి సార్ అని చెప్తే వచ్చారు. సో బాబు ఇట్లా వెంకటేశ్వర్లు వచ్చారు అని అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళు అన్నారు రాలేదు సార్. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న వాళ్ళకి అడిగారు, అంటే వాళ్ళ తర్వాత వస్తారని చెప్పారు. అన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు ఏంటంటే, అరే నువ్వు బిజపల్లి రాగరా, సో ఇక్కడ పోలీసు వాళ్ళు కోసం వచ్చారు, నువ్వు ఏదో కంపెనీ చేస్తున్నావు కదా, ఆ కంపెనీ కోసంకి ఉన్నట్టుంది అని చెప్పిన. సో కానీ అప్పుడు చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో స్కాములు జరుగుతున్నాయి, అందరూ తీసుకుపోయి సో అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ టైంలో మరి వెరిఫికేషన్ చేసుకుని పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత మన వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించిన తర్వాత సో నేను పట్టుకపోవట్లేదు అని అడిగారు. నన్ను ఎందుకు పట్టుకుపోతారు బాబు భయ్య అని అడిగాను. అంటే నువ్వు ఏదో కంపెనీ చేస్తున్నా దాని మీద ఏమైనా జరిగిందేమో అనుకున్నానని. లేదే పాస్పోర్ట్ తీస్తున్నాను, దానికోసం వెరిఫికేషన్కి వచ్చారంటే మళ్ళీ ఇది ఒక పుకారు, పాస్పోర్ట్ తీసుకుని ఏడుకోతారా, ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని క్వారంటైన్ లో పెడుతున్నారు అన్నారు. చూడండి, ఏ చూడు నెగిటివ్సే మాట్లాడుతాను. సో సరేలే అనుకున్నాను, అట్లా ఇంకొకటి అనుకున్నాను. సో మరి అక్కడ పాస్పోర్ట్ తీశాను. సో నేను అప్పుడు దాని తర్వాత సో వెస్టేజ్ ద్వారా సో దాని తర్వాత పాస్పోర్ట్ తీసిన ఒక 3 months తర్వాత కార్ తీశాను. 3 months తర్వాత మళ్ళీ కార్ బుక్ చేశాను. సో చూడండి, నేను వెస్టేజ్ ద్వారా అచీవ్ చేసినటువంటివి అన్ని కూడా ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు లాక్డౌన్ లోనే అచీవ్ చేశాను. మొబైల్స్ కావచ్చు, నాకు ఒక మొబైల్, మా మేడంకి ఒక మొబైల్, ఒక ల్యాప్టాప్, ఒక పాస్పోర్ట్ తీయడం జరిగింది, ఒక కార్ తీయడం జరిగింది, ఒక వాషింగ్ మిషన్, ఇంకా చాలా లేడీస్ కి చిన్న చిన్న బంగారుకి సంబంధించినవి కావచ్చు, కమ్మలు, అలాంటి చాలా గొలుసులు, అలాంటి చాలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అచీవ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా కరోనా అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాను, థాయిలాండ్. సో ఫస్ట్ నేను థాయిలాండ్ వెళ్ళాను. సో అక్కడ చాలా మంది అన్నారు, ఇది అందరికి సాధ్యం కాదు, కొందరికి సాధ్యం. సో నేను అప్పుడు ఫ్లైట్ ఎక్కుతూ ఒక ఫోటో పెట్టాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళకు ఫీజులు ఎగిరిపోయాయి.
సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ఇక్కడ పెట్టడానికి రాలేదు. నేను మళ్ళీ ఇంకొకసారి మనకు సార్ నుంచి అవకాశం వస్తే ఆ జూమ్‌లో నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు అనిపించింది కదా! మరి చూడండి, ఒక ఆర్డినరీ వ్యక్తి, ఒక పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వ్యక్తి, అంటే అంటారు కదా, రెక్క ఆడితేనే డొక్క ఆడుతదని. అలాంటి కుటుంబంలో ఉన్న వ్యక్తి, అలాంటి మధ్యతరగతి కుటుంబంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి కుటుంబంలో మరి పుట్టినటువంటి నేను ఫ్లైట్ ఎక్కడం అసలు నిజంగా నా లైఫ్‌లో ఇది మర్చిపోలేనిది. అర్థమవుతుందా? ఎవ్వరు గూడా నా ఫ్రెండ్ సర్కిల్‌లో గావచ్చు, నా రిలేటివ్స్‌లో ఎవ్వరు గూడా ₹1 పెట్టి నేను ఫ్లైట్ ఎక్కలే. మరి నా రిలేటివ్స్‌లలో గావచ్చు, మా ఊర్లో గావచ్చు, ఇలా ₹1 పెట్టకుండా కంపెనీ ద్వారా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఎవ్వరు గూడా లేరు. నేను ఒకటే ఫ్లైట్ గాదు, చాలా ఫ్లైట్‌లు ఎక్కాను, చూయిస్తాను మీకు. అక్కడ థాయిలాండ్ వెళ్ళిన తర్వాత ఇది రియల్ ఫుల్ అండి. మీరెవరు అనుకోవద్దు, ఇదేదో బొమ్మ ఉంది గదా, సార్ దగ్గర ఇక్కడ దిగారు అనుకున్నాను. సో ఇది అనిపించింది నాకు. జీవితంలో ఇది కదా! మరి నిజంగా ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి ఎళ్తూ ఉంటే ఒక ఫీలింగ్. నేను చెప్తాను ఇప్పుడు. దీని తర్వాత చెప్తాను. ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికెళ్ళిన తర్వాత ఇది రియల్ పులి అండి. ఇది రియల్ పులి. సో దాన్ని నేను పట్టుకుంటున్నప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనకి హైదరాబాద్‌లో జూ పార్క్‌కెళ్ళి ఇట్లా ఏదో చూస్తుంటే దాన్ని పులి దాడి చేసి చంపేసి తిన్నదని చెప్తుంటారు కదా! అలా నాకు కొంచెం భయం అనిపించింది. కానీ సో నిజంగా అక్కడికెళ్ళిన తర్వాత ఇలా పులిని పట్టుకున్న అక్కడ దాన్ని పట్టుకోవడం, టచ్ చేయడం కూడా, దాని మీద చేయి పెట్టి దాని తోక పట్టుకోవడం. అది ఇంకొకటి ఏంటంటే ఆ తోక నేను పట్టుకున్నప్పుడు అని గాండ్రించడం. ఆ గాండ్రించినప్పుడల్లా నాకు కొంచెం ఇంకా భయం. సో అలా వెళ్తున్నాను. సో మరి అక్కడికెళ్ళిన తర్వాత చూడండి, హోటల్, ఇంత పెద్ద హోటల్. ఇది 7 స్టార్ హోటల్ అండి. ఇది 7 స్టార్ హోటలు. మీరు చూడొచ్చు ఇక్కడ. మరి ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఈ ఫ్లైట్‌లో ఎక్కి ఎళ్తున్నాను. ఒక చిన్న ఎక్సైట్‌మెంట్ నేను నేను తీసుకున్నది చెప్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చిన్నప్పుడు మనం అందరం కూడా మేఘాలు సముద్రంలోకెళ్ళి వాటర్ తెచ్చుకుంటాయి అంటుంటారు కదా! ఓ సినిమా ఉంటది. ఇంకొకటి ఏంటి అంటే, గాల్లో తేలినట్టుంది, గుండె జారినట్టుంది అని అంటుంటారు కదా! సో నాకనిపించింది. సో ఇది పాటలే కదా అని. కానీ నిజంగా కూడా ఈ ఫ్లైట్ ఎక్కాను. నైట్ ఫ్లైట్ ఎక్కాము. మార్నింగ్ 5 గంటలకు మెలుకువ వచ్చింది. సో ఫస్ట్ టైమ్ కదా! సో మెడకు అది పెట్టుకునేది తీసుకోపోలేదు. కొంచెం మెడలు పట్టుకుపోవడం జరిగింది. సో అప్పుడే సడెన్‌గా మేలుకొచ్చింది. చూస్తే మన ఇండియా 5 గంటలవుతుంది. ఇండియా టైమ్ 5 అవుతుంది. లేచి చూస్తే సముద్రంలో ఎళ్తుంది. ఇట్లే పట్టుకున్నా చేతి. అమ్మ! అని ఇట్లా పట్టుకొని నాకు అక్కడ నాకు ఇంతకుముందు సీనియర్స్ చెప్పారు. అక్కడ మనకు ఆ టికెట్ చెకింగ్ దగ్గర మీరు విండో సీట్ ఇవ్వండి ప్లీజ్, విండో సీట్ అంటే మీకు అది ఇచ్చేస్తారని చెప్పి. నేను అడిగాను, విండో సీట్ ఇచ్చేసారు. ఉదయం లేవగానే చూస్తే ఇలా ఉంది. ఇంకా అక్కడ ఎళ్తూ ఉంది. అరే! అని చూస్తే ఆ మేఘాలలో ఇందాక పాడాను కదా ఒక పాట. మేఘాలలో తేలుతూ ఉంటని. అలా నేను ఆ ఫ్లైట్ అలా వెళ్తుంటే ఆకాశంలో తేలుకుంటూ ఆ మేఘాల మధ్యల, మేఘాల పైన అలా మేఘాలకు తగిలినప్పుడు తుంపర ఇలా తగులుతుంటది. సో నిజంగా మేఘాల్లో తేలింది అనే నిజంగా మంచి ఫీలింగ్ వచ్చింది. అలాగే ఆ మేఘాలు సముద్రంలోకెళ్ళి వాటర్ మీద నుంచి ఇలా పైకి లేస్తూ ఉంటాయి. మరి చిన్నప్పుడు చదువుకున్నది నిజమే కదా అనిపించింది నాకు. ఆ మేఘాలకు తీసుకెళ్ళి ఆ ఫ్లైట్ ఆ మేఘాలకు తగిలినప్పుడు చిన్నగా బ్రేక్ కట్టలు జంప్ జంప్ అన్నట్టుగా అది మనకు అనిపించి ఆ తుంపర్ అనేది గ్లాస్ మీద పడడం జరుగుతుంది. సో అది అనిపించింది. సో దాని తర్వాత ఈ 7 స్టార్ హోటల్. మరి నేను ఎక్కడండి, మామూలు పల్లెటూరులో ఉన్న వ్యక్తిని, మామూలుగా మనం అందరం కూడా ఎక్కడైనా హోటల్‌కెళ్ళి స్టే చేయాలి అంటే ₹1000 వద్దులే, మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తా అంటాం. లేదంటే బస్ స్టాండ్‌లో టైం పాస్ చేస్తాం. మరి ఇక్కడ చూడండి, విదేశ యాత్ర మరి విమానంలో ఎళ్లి 7 స్టార్ హోటల్‌లో 3 డేస్ 3 నైట్స్ 4 డేస్. మరి ఇంత పెద్ద హోటల్‌లో మరి తిన్న తిండి కాకుండా డిఫరెంట్ తిండి. ఇక్కడ మీకు ఇది కనబడుతుందండి. ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్. ఇదంతా కదండీ, ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్. ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్. మంచిగా ఎంజాయ్ చేయాలి, ఇలా పడుకోవాలి ఇక్కడ. ఇక్కడ పడుకోవాలి. సో మంచిగా డ్రింక్స్ కూడా తాగుకుంటూ చేసుకోవచ్చు అక్కడ స్విమ్మింగ్. సో మరి ఇక్కడ 7 స్టార్ హోటల్‌లో ఉండడము, మంచి ఫుడ్ తినడము. సో నెక్స్ట్ ఇలా మేము మంచి ట్రిప్స్, ఇంకా చాలా ఫోటోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. మీరు అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అప్పుడేమో ఇప్పుడు పటాయా. ఇప్పుడు సెకండ్ ట్రిప్ పటాయా ఎళ్ళాను. సో చాలా ఇప్పుడు సెకండ్ ట్రిప్‌లో అప్పుడు నేను ముగ్గురం కలిసి ఎళ్ళాము. ఇప్పుడేనేమో సో ఒక 60 మంది దాకా ఎళ్ళాం. సో నెక్స్ట్ గోవా ట్రిప్. కంపెనీ నుంచి గోవా ట్రిప్. నిజంగా అండి, మీ అందరూ కూడా చెప్తున్నాను. చాలా మంది కూడా ఉండింటారు ఇక్కడ. కపుల్స్, మ్యారేజ్ అయిన వాళ్ళు.
సో నేను నా భార్యకండి నాకు పెళ్ళైనప్పటి నుంచి 2019 వరకు 2019 వరకు ఏ రోజు కూడా విదేశీ యాత్రలు కావచ్చు కానీ లేదా ఉన్న ఊర్లలో కానీ హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన రోజులు లేవు. సో ఈవెన్ వాళ్ళ అమ్మగారింటికి పంపించాలంటే పుట్టింటికి పోవాలన్నా కూడా చాలా కష్టంగా పండగలప్పుడు పోకుంటుండే. ఎందుకంటే నేను చేసే పని అలాంటిది, ఎలక్ట్రీషియన్ పని అవన్నీ ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయి. సో ఇలా ట్రిప్స్ అనేది ఫ్యామిలీతో వెళ్ళడం, కంపెనీ ట్రిప్ అండి ఇది. సో ఫ్యామిలీతో వెళ్ళడం, అక్కడ చాలా ఎంజాయ్ చేసాం. సో టీమ్ తో కలిసి వెళ్ళడం చాలా ఎంజాయ్ చేసాం. సో అలా చాలా వరకు మా మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో అలాగా నెక్స్ట్ చూడండి, థాయిలాండ్ 2 సార్లు వెళ్ళొచ్చాను. పటాయా తర్వాత ఇట్లా రెండు ప్లేసెస్ కి వచ్చాను థాయిలాండ్ లోనే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వియత్నాం. ఇక్కడ వియత్నాం సో చాలా వరకు నిజంగా చూడండి, ఒక్క ఫ్లైట్ అంటే ఏమో అనుకుంటాం, అదృష్టం అనుకుంటాం, కానీ ఎన్ని ఫ్లైట్లు ఎక్కిన వియత్నంలో సో కలర్ఫుల్ అంతా ఏది ఇష్టం ఒకటే, పోయినలో అందరూ ఒకటి డ్రెస్ చేయడం, చాలా ఎంజాయ్ చేయడం. అక్కడ బస్సులు ఇక్కడ వెనక కనబడుతున్నాయి, అవన్నీ కూడా వెస్టేజ్ లోగోతో కనబడుతుంటాయి. అసలు నిజంగా వెస్టేజ్ లోగోతో బస్ మొత్తం స్టిక్కరింగ్ ఉంటుంది, అది కదా అనిపించింది. సో మరి ఇక్కడ చూడండి, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మరి ఏ పని చేస్తే ఇవన్నీ వస్తాయి గుర్తుపెట్టుకోండి. ఏం పని చేస్తే వస్తుంది? జాబ్ చేస్తామా జీతం వస్తుంది, ఒక ఒక బిజినెస్ చేసామా ఒక బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయి తప్ప మిగతా ఏవి కూడా రావండి. మరి వెస్టేజ్ లో చూడండి, సో ఇప్పటికి మరి 4వ ట్రిప్ లో నేను ఉన్నాను. మరి సో తర్వాత దుబాయ్, నెక్స్ట్ దుబాయ్ ట్రిప్. సో మీకు ఎందుకు చెప్తున్నా, ట్రిప్స్ చూపిస్తాను, దుబాయ్ ఖత్తర్ ట్రిప్స్. సో చూడండి మన సుబ్బేశ్వరతో మేమంతా కూడా అక్కడ పంచకట్టు మామూలుగా లేదు, అక్కడ అందరూ కూడా మాతో వచ్చి ఫోటోలు దిగడం. సో మామూలుగా లేదు అక్కడ. మరి అక్కడ దుబాయ్ వెళ్ళి తెలుగు స్టైల్ చూపిస్తే ఎలా ఉంటుంది? దుబాయ్ వెళ్ళి తెలుగు స్టైల్ చూపిస్తే ఎలా ఉంటుంది? మామూలు ఉండదు కదా. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇలా అన్ని కూడా మంచి ట్రిప్స్ ఎంజాయ్ చేయడం, వీడియో లేదు. నెక్స్ట్ ఖత్తర్ లో సో మన సయ్యద్ సార్ దగ్గర మేము ఇక్కడ వెనక, మీకు ఖత్తర్ లో ఇక్కడ కనబడుతుంటది వెనక. సో దయచేసి ఎవరికి ఇవ్వదండి, ఎవరు కూడా ధరణి గారు మీరు దయచేసి మీరు స్క్రీన్ పైన టచ్ చేయకండి. సో మీరు టచ్ చేయడం వల్ల అది రావడం జరుగుతుంది. సో ఇలా మేము ప్రతి ఏరియాకి వెళ్ళడం జరుగుతుంది. సో చూడండి మరి ఎందుకు అంటే ఎలా సాధ్యం అవుతుందని మీకు చెప్తున్నాను చూడండి. సో మరి ఈ క్రూజ్ ట్రిప్, మరి క్రూజ్ ట్రిప్ లో 8వ ఫ్లోర్ లో నాది. సముద్రంలో 2 రోజులు ఆ క్రూజ్ ట్రిప్ లో మరి విండో సీట్ లో కూర్చొని ఎంజాయ్ చేయడం అనేది ఏంటి చూడండి. మరి ఫ్లైట్ లో వెళ్ళడం ఒక ఎత్తు, మరి క్రూజ్ లో వెళ్ళడం ఒక ఎత్తు. చూడండి ఎంత మంచి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఏమి చేసినా రాదండి. ఈ రోజు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా సో మళ్ళీ రిటైర్మెంట్ అయ్యేసరికి ఆయన ఇల్లు ఫైనాన్స్ లో ఉంటుంది, ఆయన కారు ఫైనాన్స్ లో ఉంటుంది, ఈఎంఐ లో ఉంటుంది. మరి చూడండి మరి ఇక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మనలా వెళ్ళి ఎంజాయ్ చేస్తాడా? చేయలేడు. ఎందుకంటే లివ్ ఇయ్యాలనే కష్టం. తనకున్న ఆప్షన్స్ ఏంటి? హాలిడేస్ లో మాత్రం వెళ్ళడమే, వెళ్ళినా కూడా ఎంత ఎంజాయ్ చేయలేదు. మరి చూడండి సో ఇలా ట్రిప్ లో వెళ్ళడం. సో చూడండి మరి అప్పుడు నేను స్టార్ డైరెక్టర్ కవర్ చేసిన చెప్పాను కదా, స్టార్ డైరెక్టర్ నా చెక్ 1,19,000 పైన. మరి స్టార్ డైరెక్టర్ నేను కార్ తీసాను. మరి నా వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు? మాకు చెప్పేవాళ్ళు లేరు, మాకు అవగాహన చేసేవాళ్ళు లేరు. మా అప్లయన్స్ ఎక్కడో దూరంలో నల్గొండ, మరి వచ్చినప్పుడు పట్టుకొని నేర్చుకోవడం ఇవన్నీ కూడా ఉంటుండే. సో మరి ఇక్కడ మీరందరూ కూడా మీకు అవగాహన కల్పించడానికి మీ పక్కనే ఉంటున్నారు, మీకు అందుబాటులోనే ఉంటున్నారు. సో అవగాహన చెప్తూ ప్రతిదీ కూడా దగ్గరుండి వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం, మిమ్మల్ని స్టోర్ తీసుకెళ్ళడం చేస్తున్నారు. మరి ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి సో ప్లీజ్ దయచేసి స్క్రీన్ స్టాప్ చేయండి, మీరు గీకడం బంద్ చేయండి. సార్ మీ దగ్గర ఎరేజర్ తో అది కొంచెం రిమూవ్ చేసేయండి సార్, రవి సార్. సో చూడండి వెస్టేజ్ లో ఎక్కడ ఆపర్చునిటీ తీసుకుందాం అనేది ఒకసారి ఆలోచించండి. మరి ఒక నార్మల్ వ్యక్తికి మీరు ఎక్కడైనా అవార్డు ఫంక్షన్స్ లోకి వెళ్ళినా కూడా, సో ఎక్కడైనా అవార్డు ఫంక్షన్స్ లోకి వెళ్ళినా కూడా సో ప్లీజ్ దయచేసి వెస్టేజియన్స్ అందరూ కూడా చాలా సిస్టమేటిక్ గా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. వెస్టేజియన్స్ అందరూ కూడా చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. సార్ ఇది యూట్యూబ్ లో లైవ్ కూడా లింక్ పెట్టాడు. మీరు ఇక్కడ మీరు రబ్ చేయడం అంటే మీరు గీకడం వల్ల సో చాలా మందికి డిస్టర్బ్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు లెఫ్ట్ అవ్వండి దయచేసి.
మిగతా 500 మందిని డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా? సో ఇక్కడ మీకు చూడండి, ఎక్కడైనా కూడా స్పెషల్‌గా ఒక 10,000 మందిలో ఇది మనకు హైదరాబాద్‌లో జరిగింది. ఇది నేను క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు, సో ఇప్పటికి కూడా మనకు ఒక హోదా వచ్చింది. అంటే చాలా మంది కూడా మన దగ్గరికి రానివ్వరు. ఒక హోదా వస్తే మన దగ్గరికి రానివ్వరు. కానీ ఇక్కడేంటంటే, సో మనం ఏ లెవెల్‌లో ఉన్నా కూడా అందరితో కలిసి ఉంటుంటాం. అండ్ అలాగే మనకు కూడా కంపెనీ ఏంటంటే, సో ఒక క్రౌన్ అండ్ అబోవ్ వాళ్ళకి ఒక గ్యాలరీ పెట్టి ఒక వీఐపీ సీట్‌ని అలాట్‌మెంట్ చేస్తుంది. మరి చూడండి, ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్న మనకు మరి ఒక వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి? వీఐపీ లాగా ట్రీట్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి? రేపు మీరు కూడా ఒక క్రౌన్, ఒక యూసీడీలో ఎళ్ళిపోయారంటే, సో మీరెక్కడికెళ్ళినా కూడా మీకంటూ మీ పేరుతో ఒక పోస్టర్ పెట్టి మీకు అక్కడ ఒక సీట్ పెట్టడం జరుగుతుంది. ఇది కదా అండి. మన కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు కాదండి. మనము మధ్య తరగతి కుటుంబాలు. మన 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 నాన్న వాళ్ళు కావచ్చు, మన తాతలు, మన ముత్తాతలు బిజినెస్ మ్యాన్‌లు కాదండి. మరి ఇక్కడ మనము ఈ వెస్టేజ్ ద్వారా ఒక ఆపర్చునిటీ తీసుకొని మనల్ని కూడా ఒక బిలియనర్‌గా ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్ళే అవకాశం ఎక్కడుందంటే, ఎక్కడ గుర్తింపిస్తుందంటే వెస్టేజ్‌లో మాత్రమే గుర్తింపిస్తుంది. మరి ఇక్కడ నాకు కూడా సో మరిక్కడ గుర్తుపెట్టుకోండి. మాకు గూడా ఇక్కడ ఒక పేరుతో మనక్కడ పెట్టి మనకక్కడ ప్లేస్ పెట్టడం అంటే ఎలా ఉంటుంది? రేపు మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఇక్కడ. నేను కూడా ఒక క్రౌన్ డైరెక్టర్ అయ్యాను. నేను కూడా ఒక ఈసీడీ అయ్యాను. నేను ఒక డీసీడీ అయ్యాను. సో నాకు గూడా అక్కడ ఒక చైర్ ఏసారని ఊహించుకోండి. మనం ఎన్ని జాబులు చేసినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఇలాంటి అవకాశాలు మనకు దొరకవండి. మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి నేను ఏం చెప్తున్నాను? మనకు ఆపర్చునిటీ డబ్బుతో పాటు ఏమేమి పొందుతున్నాయనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో నాకొచ్చిన అవార్డ్స్ అన్ని కూడా, నాకొచ్చినటువంటి రికగ్నిషన్స్ అన్ని కూడా చాలా ఉన్నాయండి. ఇంకా పెట్టలేదు. సో చూడండి, మరి ఇది ఢిల్లీలో మరి చూడండి, ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఒక మేనేజ్మెంట్‌తో మరి అంటే అవార్డ్ తీసుకోవడం అంటే ఆలోచించండి. ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌గా ఢిల్లీలో ఒక స్టేడియంలో చుట్టుముట్టు కొన్ని వేల మంది మధ్యలో, కొన్ని లక్షల మంది మధ్యలో అవార్డ్ తీసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు కదా! సో మరి అది ఎక్కడ సాధ్యమవుతుందంటే, మధ్య తరగతి వ్యక్తిని కూడా సో నిన్ను లక్షాధికారిని చేస్తుంది. నీకు కావాల్సినటువంటి గుర్తింపిస్తుంది. నీకు కావాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తుంది. అది వెస్టేజ్ మాత్రమే అనేది మర్చిపోకండి. మరి చూడండి, ఎక్కడో పల్లెటూరులో ఉన్న వ్యక్తి ఈరోజు ఢిల్లీ రాజధానిలో, మన భారతదేశ రాజధానిలో అవార్డు తీసుకునే స్థాయి వరకు ఎదిగాను అంటే ఆలోచించండి. ఇది నా ఒకరికే సాధ్యమవుతుందంటే కాదండి, మీకు కూడా సాధ్యమవుతుంది. మీ వల్ల కూడా అవుతుంది. అర్థమవుతుందా? సో మరి చూడండి, ఒక బ్రాంజ్ డైరెక్టర్‌గా సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌గా సో అచీవ్ చేసుకుంటూ, సో ఈరోజు మరి నా ఇన్‌కమ్ ఏంటి అంటే, సో ₹2,21,940 హైయెస్ట్ ఇన్‌కమ్. సో మరి ఇక్కడ చూడండి, ఇప్పటికి నేను కార్ ఫండ్ ద్వారా సో నేను ₹5,69,312 తీసుకోవడం జరిగింది. హౌస్ ఫండ్ ద్వారా ₹3,75,606 తీసుకోవడం జరిగింది. ట్రావెల్ ఫండ్ ద్వారా ₹3,98,243 తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటికి మరి ఏం సాధించాను వెస్టేజ్ అంటే, సో వీటన్నిటితో పాటు నాకు గౌరవాన్ని, గుర్తింపును, మరి నా కుటుంబంలో, మరి నా వంశం తలరాత మార్చే అవకాశం నేను తీసుకున్న వెస్టేజ్ ద్వారా. మరి ఇప్పుడు నేను కార్‌లో తిరుగుతున్నానంటే, మరి నేను ఇప్పుడు కార్ తీసుకున్నానంటే రేపు నా కొడుకు ఏ కార్‌లో తిరుగుతాడు? మరి నేను ఫ్లైట్ ఎక్కానంటే నా కొడుకు ఇంకెన్ని ఫ్లైట్‌లు ఎక్కుతాడు? ఇప్పుడు మరి వెస్టేజ్ అనేది తలరాత మారుస్తుంది. వెస్టేజ్ అనేది దిశ మారుతుందని చెప్పడానికి ఎన్నో మీటింగులు మనం వింటుంటాం. ఎన్నో మీటింగులు చెప్తుంటారు కదా! మరి ఈ రోజు నేను చెప్తున్నాను. ఈ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా మీ వంశం తలరాత మార్చే వ్యక్తి మీరే కావద్దా? ఆలోచించండి. పలానా మా నాన్న వల్ల, పలానా మా తాత వల్ల, పలానా మా అమ్మ వల్ల, పలానా నాన్నమ్మ వల్ల ఈ రోజు మేము ఇలా స్థాయిలో ఉన్నామని చెప్పుకోవచ్చా లేదా? యెస్ ఆర్ నో? మరి చూడండి, మరి నా వల్ల ఇప్పుడు నా వంశంలో ఎవరు కూడా ఫ్లైట్ ఎక్కలేదు. మరి నేను ఫ్లైట్ ఎక్కానంటే నా కొడుకు ఎక్కుతాడా ఎక్కడ? మరి నా వంశంలో ఇప్పటి వరకు ఎవరు కూడా 10 లక్షల కార్ తీయలేదు, షోరూమ్ కార్ తీయలేదు. మరి నేను తీశానంటే మరి ఆలోచించండి. మరి ఇప్పటి వరకు నా వంశంలో మరి ₹2,00,000 సంపాదించే వాళ్ళు ఎవరు లేరంటే, మరి నేను 2,00,000 సంపాదిస్తుంటే నెక్స్ట్ నా టార్గెట్ 5 లాక్స్, 10 లాక్స్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. మరి ఇది కదా అండి. 3 తరాల వరకు ఇన్‌కమ్ వస్తుంది. నేను ఎప్పుడే చెప్తున్నాను. షాపింగ్ మార్చడం వల్ల మనం ఎక్కడో అనుకుంటాం. మనకు ఎన్నో సార్లు చెప్తుంటారు. కానీ ఇక్కడ మన తలరాత మారుతుంది. మన తరాలు మారుతున్నాయి. గుర్తుపెట్టుకోండి అందరూ గూడా. చూడండి, మరి మేనేజ్‌మెంట్‌తో సో ఇంత మంచి ఏ కంపెనీలో ఉండదండి. ఏ కంపెనీలో గూడా మరి
డౌన్ లైన్స్ అంటే కింద ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఫోటో తీయడం. సో ఇక్కడ గౌతమ్ బాలి సార్ కావచ్చు, దీపక్ సార్ కావచ్చు, కన్వీర్ సింగ్ కావచ్చు, సెల్ఫీలు వాళ్ళే తీసి థ్యాంక్ యూ, వెల్కమ్ అని చెప్తుంటారు. మరి ఆలోచించండి. చాలా కంపెనీలు మనకి మేనేజ్మెంట్ తెలియవద్దు, మనకి ఎలా ఉంటుందో తెలియదు, రాత్రికి పగలే స్కీములు చేసి వెళ్ళిపోతుంటాయి. కానీ మన కంపెనీలో మరి నాకు ఈ అవకాశం వచ్చినట్టు చూడండి, మేనేజ్మెంట్ తో ఫోటోలు దిగే అవకాశం వచ్చింది. మరి నా వల్లనే అవుతుందా, మీ వల్ల కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఇది మన తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కౌన్సిలింగ్ లో నేను మాట్లాడడం, అంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళానని ఒక ఫోటో తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో మన కంపెనీ ద్వారా సో ఇంతమంది అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటుంటారు ఇది అఫీషియల్ గా గవర్నమెంట్, ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఇది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఒక అసోసియేషన్ ని ఏర్పాటు చేసి దానికి ఒక మినిస్ట్రీని పెట్టారు. అర్థమవుతుందా? అంటే దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని అలర్ట్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తుంటారు. సో మీరు సగర్వంగా చెప్పుకోవచ్చు, మనందరం కూడా వెస్టేజ్ లో ఒక జెన్యున్ కంపెనీలో ఉన్నాము. చాలా కంపెనీలు వాళ్ళు కూడా చెప్తున్నారు ఫేక్ కంపెనీలు ఉన్నాయి, మీరు వాటి దగ్గరికి వెళ్ళకండి, జెన్యున్ కంపెనీలు మీరు నమ్మండి. వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మరి నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి. సో ఇక్కడ ఉన్నాను చూడండి, ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి మనం దర్జాగా కూడా సో మరి ఇలాంటి కంపెనీలో ఉండొచ్చు. మరి ఇక్కడ చూడండి, సో మరి నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ గురించి ఎంత అద్భుతంగా వస్తున్నాయి చూడండి. ఎందుకు నేను సక్సెస్ అయ్యాను, మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు. మరి వెస్టేజ్ ఏంటి చూడండి, ఫ్యూచర్ వెస్టేజ్, ఫ్యూచర్ బిజినెస్, ఫ్యూచర్ మొత్తం వెస్టేజ్ ఇదే. ఇది ఢిల్లీ రాజధానిలో, అంటే మన భారతదేశ రాజధాని ఢిల్లీలో సో మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ చేశారు. మరి చూడండి మహిళలు ఎంత అద్భుతంగా సో అవార్డు తీసుకున్నారు. ఇక్కడ బీబీ మేడం ది కూడా ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఇలా చాలా మంది ఉమెన్ ఎంపవర్మెంట్ ని ప్రోత్సహిస్తున్నటువంటి కంపెనీ మన వెస్టేజ్. మరి ఓన్లీ సో అక్కడ ఉన్న వాళ్ళే కాదు, సో అక్కడ ఉన్నటువంటి సీఎం గారు కూడా వచ్చి సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడడం జరిగింది. అర్థమవుతుందా? సో మరి దేశంలో ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ చాలా అద్భుతంగా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇందాక చూపించాను మీకు ప్రూఫ్ చూపించాను, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా నడుస్తున్నటువంటి కంపెనీ మనది. మరి ఎంత చక్కగా మనం దిల్లో చేసుకోవచ్చా లేదా? నేను అదే చెప్తున్నాను, సగర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక జెన్యూన్ కంపెనీ వెస్టేజ్ కంపెనీలో నేను ఉన్నాను అని. మరి ఇక్కడ ఢిల్లీ సీఎం చూడండి, మరి ఆ మేడం మరి చెప్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. వెస్టేజ్ గురించి మాట్లాడుతుంది, వెస్టేజ్ కంక్లూడ్ లో వచ్చి అంటే ఆ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ లో మాట్లాడారు. అర్థమవుతుంది. సో మరి ఇలాంటి ఫ్యూచర్ బిజినెస్, మరి ఇక్కడ చూడండి మన స్టేట్ గవర్నమెంట్, మరి చాలా గవర్నమెంట్ కూడా ఆంధ్రాలో కూడా సో వెస్టేజ్ ని సో మనకేంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి సో జాబ్ మేళలో పెడుతుందంటే గుర్తుపెట్టుకోండి. మరి ఎంత అద్భుతమైనటువంటి వెస్టేజ్ ని మనం ఎలా తీసుకోవాలి? ఉమెన్స్ కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేస్తుంది మన కంపెనీ. ఉమెన్స్ ని చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంది, ఎన్నో అవార్డ్స్ ఇస్తుంది, ఎన్నో ప్రోగ్రామ్ చేస్తుంది, అండ్ అలాగే అందరినీ కలిపి ఎంకరేజ్మెంట్ చేస్తుంది, అందరినీ కలిపి ప్రోత్సహిస్తుంది. మరి అలాంటి కంపెనీలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రేపటి నాడు మీ అందరికి చెప్తున్నాను, రేపటి రోజున మీరందరూ కూడా సో గవర్నమెంట్ ఇలా తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేపు వెస్టేజ్ లో జాయిన్ అవ్వాలి అంటే సో మీకు జాబ్ మేళలో లేదా పలానా వ్యక్తి కింద జాయిన్ అవ్వాలంటే మీరు పలానా జాబ్ మేళ పడుతుంది, దానిలో అప్లై చేసుకోండి. ఈ రోజు మనం ఫ్రీగా చదువుకోకున్న ఐడీలు ఇస్తున్నాం, కానీ రేపటి నాడు అలా కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, సో మీ అందరికి తెలిసి ఉండొచ్చు, ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్ కావాలి అంటే సో మావుడు చదువుకున్నాడు, కొంచెం తెలివివంతుడు, కొంచెం మాట్లాడగలుగుతాడు, కొంచెం రాయగలుగుతాడు అని చెప్పి ఎల్ఐసి ఏజెంట్ ఇప్పించారు. కానీ ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ కావాలి అంటే సో ఎగ్జామ్ రాయాలి. అలాగే ఈ రోజు మీరందరూ కూడా వచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా వదిలిపెట్టుకోకండి. ఆల్రెడీ కొన్ని స్టేట్లు ఇంప్లిమెంట్ చేశాయి. డిగ్రీ బిఏలో మన డైరెక్ట్ సెల్లింగ్ గురించి కోర్సులు పెడుతున్నారు. రేపు మన తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ లో పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నారు. దాని గైడ్ లైన్స్ కూడా రెడీ అవుతున్నాయి. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి కోర్సు పెట్టబోతుంది, వొకేషనల్ కోర్సులో. మరి రేపు ఫ్యూచర్ లో వెస్టేజ్ లో జాయిన్ అవ్వాలి అంటే మరి ఎగ్జామ్ రాయాలంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. మనం ఈరోజు జాయిన్ అయ్యాం కాబట్టి మన అందరం కూడా అదృష్టవంతులం. మరి అలాంటి కంపెనీలలో
మనం ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మరి నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే సో మై గ్రేట్ అప్లైన్ నిజంగా నాకు దేవుడిచ్చినటువంటి వరం అనుకుంటాను. మై గాడ్ లైన్. సో ఈ రోజు కిరణ్ సార్, కవిత మేడం వల్ల నేను ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా మరి 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఒక 10 లక్షల కారు తీసుకున్నాను. మరి ఇప్పటికే 5 దేశాలు వెళ్ళొచ్చాను. మరి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి మై గ్రేట్ అప్లైన్ కిరణ్ సార్, కవిత మేడంకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సో మరి మీరందరూ కూడా ఇక్కడ మీరందరూ కూడా వెస్టేజ్ లో మనస్ఫూర్తిగా పనిచేస్తే మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి ఇంత మంచి ట్రైనింగ్స్ మీకు ఇప్పిస్తున్నటువంటి రవి సార్ కావచ్చు, సో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్న మీ అప్లయన్స్ ని సో బలంగా నమ్మి మీరందరూ కూడా వర్క్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చెప్తున్నానో ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి వచ్చిన అవకాశాన్ని మీ అప్లైన్ చదువుకున్న వ్యక్తి కానీ చదువుకోని వ్యక్తి కానీ మీకంటే ఏజ్ లో చిన్నవాడు కానీ మీకంటే ఏజ్ లో పెద్దవాడు కానీ చెప్పినా కూడా చులకనగా చూసి నీకెందుకులే ఇది నువ్వు నీ వల్ల కాదులే అని చెప్పడం కాకుండా ఒక్కసారి మనసు పెట్టి ఏం చెప్తున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, దీనివల్ల ఏం జరిగింది, దీనివల్ల ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది అని ఒక్కసారి మనసు పెట్టి మీరు వినండి. ఒకవేళ మీరు జాయిన్ అయిన వాళ్ళైతే సో మనసు పెట్టి మీ అప్లైన్ దగ్గర కూర్చొని నేను కూడా ఇలా సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని మీరందరూ కూడా మనసు పెట్టి విని మరి ఈ రోజు మీ అందరికి మనస్ఫూర్తి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా సో ఈ రోజు జూమ్ కి అటెండ్ అయ్యారు కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. సో మీ అందరితో నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. అర్థమవుతుందా? సో మీ అందరికీ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో నాకు ఇచ్చిన టైం అనేది సో 9 వరకు ఇవ్వడం జరిగింది. మరి 9 వరకు కంప్లీట్ చేయాలి కాబట్టి సో కంప్లీట్ వరకు చేయాలనే ఉద్దేశంతో కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను బెస్ట్ పీపీటీ ద్వారా బెస్ట్ ట్రైనింగ్స్ కూడా జస్ట్ నా పరిచయం మాత్రం ఇది. సో బెస్ట్ ట్రైనింగ్స్ అండ్ బెస్ట్ మోటివేషనల్ ట్రైనింగ్స్ కూడా మీకు బిజినెస్ పరంగా కానీ ఇంకా కానీ సో రవి సార్ అవకాశం ద్వారా మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ రవి సార్. ఈ రోజు మీ అందరి ఆధ్వర్యంలో మీరు ఇచ్చిన అవకాశం ద్వారా మీ అందరికి మీ టీం అందరికి కూడా మంచి అవకాశం ఈరోజు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రవి సార్ సారీ సార్, ఫోన్ వచ్చింది అందువల్ల కొంచెం డిస్టర్బ్. థ్యాంక్ యూ సార్.